హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో వెయిట్ లాస్ అయ్యేందుకు ఈ 2-3 రోజులు వెయిట్ లాస్ అయ్యేందుకు మీకు కొన్ని టిప్స్ చెప్తానండి, కొన్ని జ్యూసెస్ చెప్తాను. ఆ జ్యూసెస్ అన్నీ కూడా మీకు నచ్చితే కనుక మీరు ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఓకేనా? సో ఇవాళ మన ఛానల్లో వస్తుంది సొరకాయ జ్యూస్ అనమాట. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి వాచ్ చేయండి మీరు. సో ఐస్ వాటర్ తీసుకోండి, లెమను, జీలకర్ర, అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోండి, కొంచెం సాల్టు, అలానే హనీ. లేత మనం సొరకాయ జ్యూస్ కానీ, బీరకాయ కానీ, పొట్లకాయ కానివ్వండి, ఈ 3 కొంచెం లేతగా తీసుకొని జ్యూస్ కనుక చేసుకున్నట్లయితే బెస్ట్ వెయిట్ లాస్ రెమెడీ టిప్ అనమాట అది, ఓకేనా? సో ఇంకెందుకు ఆలస్యం, ముందుగా మనం సొరకాయని పీల్ చేసేసుకొని దీనిలో ఉన్నటువంటి సీడ్స్ అన్నీ తీసేసుకుందాం. సో ఇలా అనమాట, మనకి సీడ్ ఎక్కడ కనపడవు చూడండి, కొంచెం పీల్ ఇలా తీసేసుకొని సీడ్ లేకుండా మొత్తం ఇలా తీసేసుకోండి. ఇలా తీసుకున్న దాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ కూడా దీనిలో వేసేసుకోండి. కొంచెం జీలకర్ర, ఒక 2-3 అల్లం ముక్కలు వేసేసుకోండి, కొంచెం ఐస్ వాటర్, కొంచెం సాల్ట్ వేసేసుకోండి. సో ఇప్పుడు వీటిని ఒక మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి, ఒక బాగా స్మూత్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా మనకి స్మూత్గా గ్రైండ్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. మనం ఇలా ఫిల్టర్ చేసుకున్నాక ఇలా వస్తుందన్నమాట. ఈ జ్యూస్లో ఒక 2 స్పూన్స్ లెమన్ వేసేసుకోండి, అలానే ఒక 4-5 డ్రాప్స్ హనీ వేసేసుకోండి. సో దీన్ని ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. సో ఇలా వస్తుందండి, కూల్గా సొరకాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఏంటంటే మనకు కొంచెం వైట్గా కనపడుతుంది కదా, గ్రీన్గా కనపడకుండా. ఇది నేను ఇచ్చే టిప్ ఏంటంటే, పిల్లలైతే ఇలాగా మనం పీల్ చేసి కనుక ఇచ్చినట్లయితే చక్కగా తాగుతారండి. మనం పెద్దవాళ్ళం అయితే కనుక మనం పీల్ తీసుకోకుండానే సీడ్స్ తీసేసి మనం గ్రైండ్ చేయొచ్చు అనమాట. అంటే నేను ఇక్కడ పిల్లలు కనుక తాగేటట్టు చేశాను అనమాట. ఇదంతా కూడా డస్ట్ ఇది మొత్తం కూడా మనం ఫిల్టర్ చేసుకున్నాం కదా, ఇలా పిల్లలకి అప్లై చేయండి. లేదు కనుక అంటే కనుక మనం పెద్దవాళ్ళు అయితే కనుక డస్ట్తో సహా తాగితేనే మంచి డైజెస్ట్ అవుతుంది. దానికి తోడు మంచి వెయిట్ లాస్ టిప్ అనమాట ఇది, ఓకేనా? సొరకాయ జ్యూస్ వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. మంచి ఎక్సలెంట్ డ్రింక్ అండి. దేనికంటే వెయిట్ లాస్ అనమాట. అలానే మన బాడీని అంతా కూడా కూల్ చేస్తుంది అనమాట ఇది. అలానే ఎక్కువ వెయిట్ లాస్కి అని చెప్పాను కదా, అలానే హార్ట్ కూడా మనం మంచిగా పనిచేయడానికి ఇది ఎక్కువగా తోడ్పడుతుంది అనమాట. అలానే స్ట్రెస్ని కూడా చాలా దూరంగా ఉంచేస్తుందండి. ఈ రోజుల్లో మనం అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఎక్కువగా స్ట్రెస్గా ఫీల్ అవుతుంటాం కాబట్టి ఆ స్ట్రెస్ అనేది అసలు ఎలిమినేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అలానే కొంతమందికి యూరిన్కి సంబంధించి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి చూసారా, అలాంటి యూరిన్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా ఎలిమినేట్ చేస్తుంది అనమాట, ఓకేనా? మీరు కూడా సొరకాయ జ్యూస్ రెడీ చేసేసి నాకు కింద కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.